హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలో విక్టరీ వెంకటేష్ ఒకరు. దాదాపు 4 దశాబ్దాలుగా టాలీవుడ్ లో తనదైన చిత్రాలను చేస్తున్న ఆయన ఇప్పటికీ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో రకరకాల ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు విక్టరీ వెంకటేష్. ముఖ్యంగా ఏజ్ కు తగ్గట్లుగానే కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను ఎంపిక చేస్తూ అభిమానులు మెప్పిస్తున్నాడు. వెంకటేష్ గురువు ఎవరంటే బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా ప్రపంచానికి పరిచయమైన వెంకటేష్ ఆసక్తి లేకపోయినా తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయన అద్దాన్నే గురువుగా భావించారు. తనలోని నటన నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 1986లో కలియుగ పాండవులు అనే సినిమాలో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి పేరుగా మారిన విక్టరీ కలియుగ పాండవులు వంటి హిట్ తర్వాత వెంకటేష్ చేసిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం విసుక్కోకుండా వెనకడుగు వేయకుండా వరుస సినిమాలు చేశారు. తద్వారా సరైన ఫలితాలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న విక్టరీనే ఇంటి పేరులా మార్చుకున్నాడు. ఇలా టాలీవుడ్ లో వెంకటేష్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ వర్గానికి మరింత దగ్గరగా ఆరంభంలో అన్ని జోన్ల సినిమాలు చేసి వెంకటేష్ తర్వాత ప్రయోగాత్మక చిత్రాల్లో వచ్చారు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలను చేశారు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు కొన్ని కుటుంబ కథ చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు వెంకటేష్. ఇవన్నీ వెంకటేష్ రేంజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్ళాయి. ఏ హీరోకు దక్కని విధంగా విక్టరీ వెంకటేష్ సినిమాలో ప్రవేశించి చాలా కాలం అయింది. సుదీర్ఘమైన కెరియర్ లో ఆయన ఎన్నో చిత్రాలు హీరోగా నటించారు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఎన్నో హీరోలు సక్సెస్ రేట్లు లేదని చెప్పాలి. ఇక ఆయన కెరీర్ లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు, 5 సార్లుగా ఫిలింఫేర్ అవార్డులను అందుకొని ఎన్నో రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లోనే తొలి హీరోగా వెంకటేష్ టాలీవుడ్ లో మల్టీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, రామ్ తో మసాలా, వరుణ్ తేజ్ తో F2 అండ్ F3, నాగ చైతన్యతో వెంకీ మామ చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో చేయని విధంగా మల్టీ స్టార్ చిత్రాలు చేశారు, హీరోగా నిలిచారు. వెంకీ ఆస్తుల విలువ అంతా. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం దాదాపు 1000 కోట్లు ఆస్తులు ఉన్న ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులలో కలిపితే మరో 500 కోట్లు ఉంటాయట. వీటితో పాటు ఇల్లు, కార్లు, ఫ్లాట్లు ఇలా మొత్తం మీద ఆయన 2200 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది. అలాగే రామాయణుడి స్టూడియోలో కూడా సగం వాటా ఉందట. రెమ్యునరేషన్ సైదాన్ గా తన కెరీర్ లో ఎక్కువ శాతం వెంకటేష్ సొంత బ్యానర్ లోనే సినిమాలు చేయడంలో లాభాల్లో వాటాలు తీసుకునేవాడట. ఇక వేరే చిత్రాలకు మాత్రం రెమ్యునరేషన్ కానీ పంపిణీ హక్కులు కానీ తీసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకు వెంకీ 8 నుండి 10 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వెంకీ సైదన్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే. 3 దశాబ్దాల కాలంలో వెంకటేష్ కారణంగా ఎంతో మంది నటీమణులు ఉన్నారు. ఆయన సినిమాల ద్వారా ఎవరెవరినో హీరోయిన్లు టాప్ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకుందాం. దగ్గుబాటి వెంకటేష్ 1986వ సంవత్సరంలో కలియుగ పాండవులు మూవీలో నటించారు. నిజానికి కలియుగ పాండవులు వెంకటేష్ తో తొలిగా కాక హీరోయిన్ గా నటించిన ఖుష్బూకి కూడా అది మొదటి చిత్రమే. ఈ సినిమా ద్వారానే ఖుష్బూకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరియర్ లో వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం ఖుష్బూ ఎటువంటి టాప్ పొజిషన్ లో ఉందో చెప్పక్కర్లేదు. సో వెంకటేష్ సినిమా వల్లనే ఆమె వెండితెరకు పరిచయమైన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించే విజేత విక్రమ్ 1987లో సినిమా టాబు అక్క ఫారా పరిచయం చేశారు వెంకటేష్. ప్రేమలో పడ్డావుగా పాటలో వెంకటేష్ టాబు సాగిన రొమాన్స్ అప్పటికి ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. 1990లో బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బొబ్బిలి రాజా చిత్రంలో దివ్యభారతి హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. అయితే వెంకటేష్ తన సినిమాతో ద్వారా ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ప్రేమదేశం సినిమాలో దేవకన్యగా కనిపించి మన భారతదేశ ప్రేక్షకుల మనసులు దోచుకున్న టాబుని కూడా వెంకటేష్ పరిచయం చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ నెంబర్ 1 చిత్రం ద్వారా టాబు తన సినిమా కెరియర్ ని ప్రారంభించారు. ఇంత అందమైన ఆ నటిమణి నేను పరిచయం చేసిన వెంకటేష్ కి అప్పటి ప్రేక్షకులు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. 1992వ సంవత్సరంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుందరకాండ సినిమా ద్వారా అపర్ణ అనే హీరోయిన్ ని ప్రేక్షకుల ముందుకు పరిచయం చేశారు వెంకటేష్. 1996లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ తారాగమనం తెరకెక్కిన ధర్మచక్రం సినిమా ద్వారా హీరోయిన్ ప్రేమ వెండి తెరకు పరిచయం అయ్యారు. సాహస వీరుడు సాగర కన్య ద్వారా శిల్పా శెట్టిని తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ పరిచయం చేశారు. వినీత, అంజలి, ప్రీతి జింతా, ట్వింకిల్ ఖన్నా, ఆర్తి అగర్వాల్, కత్రినా కైఫ్, నయనతార, నమిత వంటి ప్రముఖ హీరోయిన్లను అందరినీ కూడా వెంకటేష్ సినిమాల టాలీవుడ్ తెరకు పరిచయం చేశారు. రీమేక్ సినిమాలు చంటితో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రేమించుకుందాంరా, సూర్యవంశం ఆయన ఎవర్ గ్రీన్ చిత్రాలు. రాజా, కలిసుందాంరా, జయం మనదేరా, సంక్రాంతి, దృశ్యం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మల్టీ స్టార్ చిత్రాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, F2, వెంకీ మామ అన్ని కూడా మంచి వసూలు రాబట్టాయి. 36 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేష్ ఉత్తమ నటుడిగా 7 సార్లు నంది అవార్డు గెలుపొందారు. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రవేశం చేశారు. నటుడిగా 2 ఏళ్ల ప్రయాణంలోనే ఆయన విశ్వనాథ దర్శకత్వంలో వహించిన స్వర్ణమాలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చారు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని పరాజయాల తర్వాత బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ మరోసారి ఫాలోయింగ్ కి వచ్చారు. వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు. వెంకీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా దర్శకుడు రాఘవేంద్రరావు గారే. వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంలో పాటు వెంకటేష్ కు నూతన కథానాయకుడిగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత ధర్మచక్రం, చంటి, స్వర్గమాల, గణేష్, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వెంకటేష్ కు నంది అవార్డులు దక్కాయి. వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలు తీస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఎక్కువగా మహిళలు వెంకీకి వీరాభిమానులు. వెంకీ చేసిన సినిమాలన్నీ కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటాయి. వెంకీ సినిమాల్లో సీనియర్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. వెంకీ సినిమాలో సీరియస్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో కూడా వెంకీ వివాద రహితుడు. ఆయన ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని తెలిసిందే. వివాదాలకు వెంకటేష్ చాలా దూరంగా ఉంటారు. తన వ్యక్తిగత కుటుంబ విషయాలకు కూడా ఎక్కువగా మీడియాలోకి రాకుండా జాగ్రత్త పడుతుంటారు. వెంకీ తన ఫ్యామిలీని లైఫ్ టైం దూరంగా ఉంచుతారు. ఇక వెంకీ హిట్ పేర్ అంటే సౌందర్య అనే చెప్పాలి. వెంకటేష్, సౌందర్య కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. సౌందర్యతో ఆయన 7 సినిమాలు చేశారు. మీనాతో 4 సినిమాలు చేశారు. ఆర్తి అగర్వాల్తో 3 సినిమాలు చేశారు. ఆ 3 కూడా విజయం సాధించాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.